అరణ్యంలో అలసిన వారికి ఆహారము పంపినది ఎవరు? షోబి, మాకీరు, బర్జిల్లయి. వారు ఏమేమి తెచ్చిరి? పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్నుముద్దలు. నాహాషు కుమారుడు ఎవరు? షోబి. అమ్మీయేలు కుమారుడు ఎవరు? మాకీరు. బర్జిల్లయి ఏ ఊరివాడు? రోగెలీము. అబ్షాలోమునకు దయచూపుడని దావీదు ఎవరికి ఆజ్ఞాపించెను? జనులందరికీ. దావీదు సైన్యము ముందు ఓడిపోయినది ఎవరు? ఇశ్రాయేలీయులు. మస్తకి వృక్షము కొమ్మలకు చిక్కుకొని వేలాడినది ఎవరు? అబ్షాలోము. అబ్షాలోమును చంపిన వానికి ఎన్ని తులముల వెండి ఇస్తానని యోవాబు పలికెను? 10 తులముల వెండి. 1000 తులముల వెండి ఇచ్చినను నేను రాజకుమారుని చంపను అన్నది ఎవరు? సేవకుడు. అబ్షాలోమును కొట్టి చంపినది ఎవరు? యోవాబు. అబ్షాలోము పేరిట ఒక స్తంభము ఎక్కడ కట్టెను? రాజలోయలో. సాదోకు కుమారుడు ఎవరు? అహిమయస్సు. అబ్షాలోమును ఎక్కడ పాతిపెట్టిరి? అడవిలో. శత్రువులు యుద్ధమందు మరణించిన సంగతి యోవాబు ఎవరితో కబురు పంపెను? కూషీతో. కూషీ కంటే ముందుగా రాజునొద్దకు వెళ్ళింది ఎవరు? అహిమయస్సు. అబ్షాలోము మరణించెనని తెలిసి ఏడ్చినది ఎవరు? దావీదు. ఏ యుద్ధము వలన విజయము దావీదుకు దుఃఖముగా మారెను? అబ్షాలోముపై విజయం వలన. దావీదు యోవాబునకు బదులుగా ఎవరిని సైన్యాధిపతిగా చేయాలని అనుకున్నాడు? అమాషాను. తను చేసిన తప్పునకు శిక్ష పొందినది ఎవరు? షిమీ.